ఏంటి మీ తల్లిదండ్రులను ఇలా విడిచిపెట్టేసావట, 4 రోజులు అయిందట పెట్టైన కాడ నుంచి అసలు ఇక వేరే ఇళ్ళని పెట్టేసావట, ఇష్టానుసారంగా చేస్తున్నావట. ఏంటంటే మీరే చెప్పారుగా పాస్టర్ గారు అన్నాడు. నేనేం చెప్పానయ్యా అంటే అది మొత్తం వీడియో చూపెట్టాడంట. ఇక్కడ మీరేమన్నారు పాస్టర్ గారు అన్నాడు. నేనేమన్నానయ్యా, నీ తల్లిని నీ తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకొను, మరి ఇరువురు ఏక శరీరమై వాక్యం చెప్పాను. ఆ పనిలోనే ఉన్నాను నేను అన్నాడట. నేను అదే చేస్తున్నాను అన్నాడట. అయ్యా తల్లిని తండ్రిని విడిచి అంటే అప్పటి వరకు తల్లిదండ్రుల మధ్య ఉన్నావు, ఇప్పుడు నీకంటూ నీ వైపున ఒక భార్య నిన్ను నమ్మి వస్తుంది కనుక ఆమెకు అండగా ఉండాలి. ఇప్పటి వరకు నీ తల్లిదండ్రుల యొక్క అడుగు జాడలు ఎలా అయితే ఉన్నావు, ఇప్పుడు నువ్వు యజమాని కాబోతున్నావు కనుక నీవు అలాగే ఆమెకు కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలని చెప్పాడు. అంతేగాని తల్లిని తండ్రిని విడిచిపెట్టమంటే పూర్తిగా వదిలేసేయమని చెప్పలేదు దేవుడు అన్నాడు. కాబట్టి గమనించండి.